నిన్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి అని చెప్పాను గదండీ! ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని. అయితే ఈరోజు ఒక విషయం చెప్తానండి. 2024 ఎలక్షన్స్ ముందు ఒక నిజాన్ని బతికించటానికి నిజమేంటండి? అసల మన రాష్ట్రాన్నే బతికించుకోవడానికి అన్ని రకాలుగా వ్యవస్థలు నాశనం అయిపోయి, పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేని రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపుకు నడిపించాలి. లేకపోతే మన రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోతది అని జెప్పి నాలాంటి వాళ్ళు చాలామంది క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేశారండి. ఈ గెలుపు ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ హూ వర్క్డ్ హార్డ్ అండి. క్షేత్రస్థాయిలో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఫైనాన్షియల్లీ గానీ ఎంత ఇన్‌పుట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళం బతికించుకున్నామండి. దేన్ని? జస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్నే కాదండి. మన రాష్ట్రాన్ని బతికించుకున్నాం. అయితే అప్పుడున్న ఊపు ఇప్పుడు ఏమైపోయింది అని నేను అడుగుతున్నానండి. అంటే నేను మీలా అందరిలాగా సీనియర్‌ని కాకపోవచ్చు. కానీ నాకు రాష్ట్రం అంటే చాలా ఇష్టముందండి. ఇక్కడి నుంచి చెప్తున్నాను. రాష్ట్రం అనేది మన జన్మభూమి అనేది మన ఐడెంటిటీ అండి. మన జన్మభూమి బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకని అంటే నెక్స్ట్ భవిష్యత్ తరాలన్నీ బాగుండాలి అనే ఉద్దేశం. అయితే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటేనండి, అప్పుడు అంత కష్టపడ్డాం గదా! అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కష్టపడాల్సిన అవసరం ఇంకా ఎక్కువుందండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో తెచ్చుకోవటం ఒక ఎత్తయితే, అధికారాన్ని కాపాడుకోవటం అంటే ఒక 10, 15 ఏళ్ళు, ఒక 2 టర్మ్స్ అట్‌లీస్ట్ దాంతోటి రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకోవటం, సుస్థిరం చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.